అత్యవసర సమయాల్లో కార్పొరేట్ వైద్యం చేయించుకున్న బెంగళూరు లేదా అనంతపురం, బళ్ళారి ఎక్కడ ఏ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్నా వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నాం. 26 మందికి 17 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను అందించడం జరిగింది. పేదరికం వెంటాడుతూ ఉన్న అత్యవసర చికిత్సలకు వెనకాడకుండా అప్పులు వేసి ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక వరం లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,20,00,000 రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇట్లాంటి పేదలందరికీ కూడా పంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పడానికి మేమంతా గర్వపడతా ఉన్నాం. ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు తెప్పించి ఇస్తా ఉన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బాధితులందరినీ కూడా ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటాం. రాయదుర్గం నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆపరేషన్లు చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తా ఉన్నా. నమస్కారం సార్, నాది వీరాపురం 75 వీరాపురము. నా భర్త అనంతపురం హాస్పిటల్లో మైండ్ ఆపరేషన్ చేసింటే మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చింటే మాకు నేనున్నానమ్మా నీకు ధైర్యం అని చెప్పి ఈ రోజు నాకు 3,40,000 ఇచ్చినాడు సార్. నాకు నమస్తే సార్. సార్ నమస్కారం. మా మొగుడికి బాగుండలేదు సార్, ఆపరేషన్ చేసినాము. రాణిగారి హాస్పిటల్, ఎస్ఎస్ హాస్పిటల్ టీడీపీ నాకు మా గిరిమలప్ప గారికి చెప్పింటే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అడగండి చెప్పినారు. చంద్రబాబు నాయుడు సీఎం ఫండ్ వస్తుందని చెప్పినారు. వచ్చి సాయం చేసినాడు సార్ మా ఎమ్మెల్యే సార్.